జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి. అదొకటే జాతకానికి ఉన్నది. రైట్. ఇప్పుడు మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది? జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు మేషరాశి వారు. మేషరాశి మిత్రులారా, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది. ఎందుకంటే 7.5 శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు. సూర్యభగవానుడు అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు. సూర్యుడి నెల మొదటి అర్ధభాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు. బృహస్పతి సంచారం అనుకూలం. శుక్రుడు నెలాఖరు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. 4వ ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నది అవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది, సర్దుకొని పోవాలి. వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది. సోదర సోదరీమణులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి. ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి. మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారం, అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు, గొప్పగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది. తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి. మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా శ్రమపడాలి. విదేశీయ విద్య, వీసా, H1B వీసాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు. ఆరోగ్యం, వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చుతగ్గులుగా అయ్యే అవకాశం ఉన్నాయి. వేడిగాళ్ళు, చలి మరియు జ్వరం ప్రభావాలు, బలహీనత ఏర్పడవచ్చు. గుండె లేదా ఛాతీ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. మిశ్రమం, తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా. ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది, పర్లేదు. మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం. ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తీసుకుంటే మే నెల 2వ తారీఖున, 5వ తారీఖున, 8వ తారీఖున, 11వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు 5 మరియు 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మే నెల 13వ తారీఖున తెల్లవారుజామున నుండి 14 వరకు మిడ్నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క 2.5 రోజుల్లో సంతకాలు పెట్టడము, ఎవరితోనైనా మాట్లాడడము, వాహనం నడిపేటప్పుడు చేయడము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి. సరే, మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి. గరికతో మాల వేయండి. శని భగవానుని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి. చాలా విశేషం. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఒక నల్లని చెప్పు కానీ, ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. అందులో మీకు 7.5 శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి 7.5 శని యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర. చంద్రనే కరుంగాళి అంటారు. ఈ కరుంగాళి మాలను ధరించండి.
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు. ఇంకను దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి. మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి. విజయోస్తు. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016 నవంబర్ 9వ తారీఖున జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. ఇది చాలా గొప్ప క్షేత్రం అండి. ప్రపంచంలో ఎక్కడా లేదు. అయ్యప్ప స్వామికి 18 అవతారాలు. అతి త్వరలో అదే దేవాలయంలో 27 నక్షత్రాలకు అశ్విని పర్యంతం మీనం వరకు మన రేవతి వరకు అభిజిత్ నక్షత్రం వరకు 28 నక్షత్రాలకి ఒక దేవాలయం కట్టబోతున్నాం. ఇంకను 54 అడుగుల శనీశ్వర భగవానుని ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇది ఒక చిన్నపాటి అడవి ప్రాంతంలో ఉంటుంది, కానీ సిటీలోనే ఉంటుంది. కపిలతీర్థం అక్కడ అలిపిరి, కపిలతీర్థం, జీవకోణ ఎయిర్పోర్ట్ వరకు ఒకటే కొండ కింద అనమాట. ఈ జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 300 రోజులు నీళ్లు పడుతూ ఉంటుంది శివుడి మీద. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్, ఎయిర్పోర్ట్ నుండి 9 కిలోమీటర్ దూరంలో మన దేవాలయం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క తిరుపతి దర్శనంలో ఒక భాగంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి దర్శనం చేసి అనుభూతి పొంది అనుగ్రహం పొందండి. విజయోస్తు.